అందరికీ నమస్కారం. రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలైతే ప్రారంభించింది. కలెక్టర్లతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక వచ్చే నెలలో అంటే అక్టోబర్ మొదటి వారం నుంచి వడ్లు కొనుగోలు చేయడానికి కేంద్రాలైతే ప్రారంభిస్తామని చెప్పింది. దేశంలోనే తొలిసారిగా ఆటోమేటిక్ ప్యాడీ డ్రైయర్స్, ప్యాడీ క్లీనర్స్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,332 కేంద్రాలు ఏర్పాటు చేస్తారు అంటూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అయితే వెల్లడించారు. ఇక్కడ చూస్తే అక్టోబర్ నుంచి జనవరి వరకు ఖరీఫ్ సీజన్ ధాన్యాన్ని సేకరిస్తున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈసారి కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పట్టాలు కానీ, గ్రెయిన్ కాలిపర్లు కానీ, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ వెయిజింగ్ స్కేల్స్, ఆస్క్ రిమూవర్లు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నారు. ఇక పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా 17 జిల్లాల్లో 56 చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి సన్న వడ్లుకు ఒక వేరే కేంద్రాలు, దొడ్డు ధాన్యాన్ని కొనడానికి అంటే సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక వర్షాలకు భయపడి తక్కువ ధరకు వడ్లని అమ్ముకోవద్దు, కేంద్రాల్లో కుప్పపోశాక తడిస్తే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈసారి పలు కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్ ప్యాడీ డ్రైయర్లు అంటే వడ్లని తేమ శాతాన్ని తగ్గించడానికి, మరి వడ్లను శుభ్రం చేయడానికి క్లీనర్లు కూడా వినియోగిస్తున్నాం. రైతులకు ఉచితంగా వీటి సేవలు అందిస్తామని చెప్పేసి ఈ ఈ ప్యాడీ డ్రైయర్లను అంటే వడ్లను ఎండబోసే విధానాన్ని, తర్వాత వడ్లని క్లీన్ చేసేటువంటి పరికరాలని ఫ్రీగా మన తెలంగాణ ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా వాడుతుందని చెప్పేసి, అదేవిధంగా తూకం వేయడంలో కూడా ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు కూడా వాడతామని చెప్పింది. ఇక వర్ష సమాచారాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకే కొనుగోలు కేంద్రం పంపిస్తామని చెప్పారు. ధాన్యం తడిసిపోకుండా కంటైనర్ తరహా ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు. ఇక రైతులపై పిడుగుల ప్రభావం పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఈ విధంగా ఐకేపీ సెంటర్లలో తేమ తగ్గించేందుకు కూడా మిషన్లని ఈసారి సప్లై చేస్తున్నామని, అక్టోబర్ మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోలు చేస్తామని, 2% తగ్గనున్న వడ్ల తేమ దేశంలోనే ఇది తొలిసారి అంటూ ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. వడ్లు తడవకుండా సెంటర్ల వారీగా వాతావరణ సూచన కూడా వర్ష సూచన కూడా తెలియజేస్తామని చెప్పేసి చెప్పారు. 2025-26 వానాకాలం సీజన్ ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా సన్నద్ధమైందని, అకాల వర్షాల నుంచి రైతులు ధాన్యాన్ని కాపాడేందుకే ఇక వాతావరణ సమాచారాన్ని కూడా వెంటనే అందిస్తామని చెప్పేసి చెప్తుంది. ఇక తేమ తగ్గించే మిషన్లను కూడా తీసుకొస్తాం. ఇక బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ఈ ధాన్యాన్ని అమ్ముతామని చెప్పారు. అదేవిధంగా మరి అకౌంట్లో కూడా వడ్లు అమ్మిన వెంటనే డబ్బులు వేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బస్తాలు కూడా అందుబాటులో ఉంచాలి. వెంటనే ఐకేపీలో పోసిన వడ్లని ఎప్పుడు పోసిన వడ్లని అప్పుడే లారీల ద్వారా మిల్లులకు చేరవేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక వచ్చే నెలలో సంచుల్లో రేషన్ సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.